అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ముసాపేట శృదుల. నేను ఒక కార్డియోపల్మనరీ ఫిజియోథెరపిస్ట్. సో ఈ రోజు మనము ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎయిర్వే క్లియరెన్స్ టెక్నిక్. ఎయిర్వే క్లియరెన్స్ టెక్నిక్ ఏంటంటే పల్మనరీ పేషెంట్స్ కానీ కార్డియాక్ పేషెంట్స్కి కానీ కఫం ఉంటుంది కదా, అది ఎలా క్లియర్ అవుట్ చేయడానికి ఈ టెక్నిక్స్ ఈరోజు మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే ఇది మన చెస్ట్ అండి. సో ఈ చెస్ట్ లో మనకి రిప్స్ ఉంటాయి. సో ఈ రిప్స్ వెనకాల మనకి లంగ్స్ ఉంటాయి. సో దీంట్లో ఏమవుతుందంటే లంగ్స్ లోకి మనం ఈ కఫం అంటే మ్యూకస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి అక్యుమిలేట్ అవుతుంది. సో అది క్లియర్ అవుట్ చేయడానికి మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ది మనకి లంగ్స్ లో మనకి రైట్ లంగ్ లో 3 లోబ్స్ ఉంటాయి, అంటే 3 పార్ట్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. లెఫ్ట్ లంగ్ వచ్చేసరికి 2 పార్ట్స్ అంటే 2 లోబ్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. దీంట్లో మనకి కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, ఒక బ్రాంకో పల్మనరీ సెగ్మెంట్స్. సో ఈ సెగ్మెంట్స్ లో అక్యుమిలేట్ అయి ఉన్న కఫం ని ఎలా బయటకి మూవ్ చేయడానికి మనం ఈరోజు టెక్నిక్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మనకి పోస్టరల్ డ్రైనేజ్ టెక్నిక్స్ అని ఉంటాయి. పోస్టరల్ డ్రైనేజ్ టెక్నిక్స్ ఏంటంటే మనము పడుకునే పొజిషన్ లేదంటే కూర్చునే పొజిషన్ లో గ్రావిటీ అసిస్ట్ చేసి కఫం ని బయటకు తీయడానికి మనము ట్రై చేస్తాం. సో వాటిని మనం పోస్టరల్ డ్రైనేజ్ టెక్నిక్స్ అని అంటాం. సో ఫస్ట్ ఏంటంటే లైన్ పొజిషన్ లో మనం చూద్దాం ఎలా క్యారీ ఆన్ చేద్దామని. సో ఇప్పుడు మనము ఈ పొజిషన్ ని ఎలా క్యారీ అవుట్ చేస్తామంటే మన లంగ్స్ లో మనకి సెగ్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదండి. యాంటీరియర్ సెగ్మెంట్ ఏంటంటే ముందు భాగం. సో ఎప్పుడైతే ఈ యాంటీరియర్ సెగ్మెంట్ ముందు భాగం ఇన్వాల్వ్ అయి ఉంటుందో ఈ పొజిషన్ లో పడుకోవడం ద్వారా మనకి గ్రావిటీ వల్ల కఫం అనేది బయటకు తీయవచ్చు. సో ఈ పొజిషన్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 5 మినిట్స్ మినిమం పడుకోవాలి. మీకు ఏం ఇబ్బంది లేదంటే 10 మినిట్స్ వరకు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. సో దీనికి మీరు ఏం చేయాలంటే పిల్లోస్ అవసరం అండి. సో ఫస్ట్ నేను పడుకుంటాను, స్ట్రైట్ గా పడుకున్న తర్వాత తల కింద ఒక దిండు పెట్టుకుంటాను. దాని తర్వాత థైస్ ఉంటాయి కదా, థైస్ కింద నేను 2 పిల్లోస్ పెడతాను. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మీ చెస్ట్ అనేది మీ హిప్స్ కన్నా కిందికి ఉండాలి. సో ఇలా ఉండాలి ఇంక్లైన్ పొజిషన్ లో. ఇది చెస్ట్ ఉంటే ఇది మీ హిప్స్ ఉంటాయి. సో ఈ గ్రావిటీ పొజిషన్ ద్వారా మనము కఫం ని బయటకు తీయొచ్చు. సో ఇప్పుడు ఆ పొజిషన్ ఎలా చేయాలి అంటే సో ఇలా తల కింద ఒక దిండు పెట్టుకుంటామండి. మీ బటక్స్ నుంచి మీ నీస్ వరకు అంటే థై ఉంటుంది కదా, ఆ థై కింది వరకు మనం పిల్లోస్ ఇలా పెట్టుకొని మీ లెగ్స్ అనేది ఇలా 90 డిగ్రీస్ ఇలా ఈ పొజిషన్ లో రావాలి. సో ఈ పొజిషన్ లో మనము 5 మినిట్స్ వరకు పడుకోవాలి. మీకు సపోజ్ ఈ పొజిషన్ ఇంకొంచెం చిన్నగా ఉందంటే ఇంకొక పిల్లో పెట్టుకోవచ్చు అండి. సో దాట్ మీ థైస్ అనేది మీ గ్రౌండ్ లెవెల్ నుంచి 18 to 20 ఇంచెస్ వరకు ఉండాలి. సో మీ చెస్ట్ అనేది కింది వైపుకు ఉంటుంది. సో ఇలా స్లాంటింగ్ పొజిషన్ ఉండడం వల్ల మనకి గ్రావిటీ ద్వారా కఫం అనేది డ్రైన్ అయిపోయి మీరు ఈజీగా స్పిట్ అవుట్ చేసేయచ్చు. పోస్టీరియర్ సెగ్మెంట్ ఎప్పుడైతే వెనకాల భాగంలో పేషెంట్ కి కఫం ఉందని చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఒక 2 to 3 పిల్లోస్ పెట్టుకుంటాము. మీ ఫుట్ అనేది బెడ్ పైన రెస్ట్ చేస్తారు. మీరు కొంచెం మీ హ్యాండ్స్ ని ఇలా నీస్ పైన పెట్టుకొని ఇలా ముందుకి బెండ్ అయి ఉంటారు. సో ఇలా 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 5 or 10 మినిట్స్, మీకు ఏం ఇబ్బంది లేదంటే 10 మినిట్స్ వరకు లేదంటే 5 మినిట్స్ వరకు. సో ఈ పొజిషన్ ఉండడం వల్ల తెమ్మడ ఎప్పుడైతే పోస్టీరియర్ సెగ్మెంట్ అంటే వెనకాల భాగంలో ఉంటుందో అది మనం డ్రైన్ అవుట్ చేసేయచ్చు. ఇప్పుడు డాక్టర్స్ మనకి చెప్తారండి ఏ సెగ్మెంట్ లో ఇన్వాల్వ్ అయ్యిందని. ఇప్పుడు సపోజ్ మనకి రైట్ సైడ్ లో ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పారనుకోండి, మీరు ఎడమ వైపుకు తిరగాలి. ఎడమ వైపుకు తిరిగి మీ చేయిని పైన చేయి ఏదైతే ఉంటుందో అది 90 డిగ్రీస్ లో మెయింటైన్ అయి ఉండాలి. దాని తర్వాత 2 దిండులు మీ నడుం భాగం దగ్గర మీరు పెట్టుకోవాలి. సపోజ్ ఇది ఎవరికి కాంట్రా ఇండికేటెడ్ అంటే హిప్ ఫ్రాక్చర్స్ కానీ నడుం నొప్పి కానీ ఇలా అబ్డామినల్ సర్జరీస్ కానీ లేదంటే ఇంట్రా అబ్డామినల్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయాలండి. బికాస్ వాళ్ళకి ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా క్యారీ అవుట్ చేస్తామంటే సో మీరు 2 దిండుల్ని మీ నడుము ఉంటుంది కదండి, నడుము దగ్గర పెట్టుకుంటారు. ఒక దిండుని తల కింద పెట్టుకుంటారు ఇలా. ఇంకో చెయ్యి ఈ పైన చెయ్యి ఉంటుంది కదా, ఇలా 90 డిగ్రీస్ లో మెయింటైన్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మీ లెఫ్ట్ సెగ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉందని చెప్తారో మీరు రైట్ సైడ్ తిరిగి పడుకుంటారు. ఈ 2 కాళ్ళని ఇలా స్ట్రైట్ గా చేసి ఇలా పడుకుంటారు. సో మీ చెస్ట్ అనేది ఇలా ఇంక్లైన్ పొజిషన్ లో ఉంటుంది. ఇలా 5 మినిట్స్ వరకు మెయింటైన్ చేయాలండి. మీకు ఏం ఇబ్బంది లేదంటే 10 మినిట్స్ వరకు మెయింటైన్ చేయొచ్చు. సో ఇలా మనకి కొన్ని పొజిషన్స్ ఉంటాయి. సో వీటిని పోస్టరల్ డ్రైనేజ్ పొజిషన్స్ అంటారు. ఇంకా ఏవి అయితే సెగ్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో దాని ప్రకారం మనము పోస్టరల్ డ్రైనేజ్ పొజిషన్స్ చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇందాక మనం పోస్టరల్ డ్రైనేజ్ టెక్నిక్స్ చూసాం కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే మనము మన చెస్ట్ మజిల్స్ ని మనం యాక్టివేట్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే రెస్పిరేటరీ మజిల్స్ ఉంటాయి కదా, అవి వీక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది. అండ్ మనకి కఫం ఏదైతే ఉంటుందో అది క్లియర్ అవుట్ చేయడానికి కూడా కష్టం ఉంటుంది. సో దాన్ని మనము ఎలా క్లియర్ అవుట్ చేయాలంటే రెస్పిరేటరీ మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసి. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది రిప్స్ అండి. ఈ రిప్స్ లో మనకి ఇంటర్కోస్టల్ మజిల్స్ అని ఉంటాయి. అండ్ దీంట్లో మనకి ఎక్స్పిరేటరీ మజిల్స్ అండ్ ఇన్స్పిరేటరీ మజిల్స్ ఉంటాయి. ఈ రిప్స్ కింద మనకి డైఫ్రమ్ అనేది ఒక ఇంపార్టెంట్ మజిల్.
మనం శ్వాస పీల్చుకోగలుగుతున్నామంటే అది ఈ డైఫ్రమ్ వల్ల. ఎప్పుడైతే ఈ డైఫ్రమ్ అనేది వీక్ అయి ఉంటుందో మనం ఏం చేస్తామంటే నెక్ దగ్గర ఉన్న మజిల్స్ ని మనం యూస్ చేస్తాం, దాన్ని యాక్సిలరీ మజిల్స్ అంటాం. సో మనం డైఫ్రమ్ ని స్ట్రెంథెన్ చేసామనుకోండి, దాని తర్వాత ఈ మజిల్స్ యూసేజ్ తగ్గి మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మన కరెక్ట్ బ్రీతింగ్ ప్యాటర్న్ లో మనం తీసుకోగలుగుతాం. సో దాన్ని ఫస్ట్ మనం డైఫ్రమాటిక్ బ్రీతింగ్ అంటాం. సో ఈ డైఫ్రమాటిక్ బ్రీతింగ్ ని ఎలా క్యారీ అవుట్ చేయాలి అంటే, సో ఇప్పుడు మనము డైఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నామండి. ఇది ఎవరెవరిలో చేయొచ్చు అంటే జనరల్ గా సిఓపిడి పేషెంట్స్, ఆస్మా పేషెంట్స్, సిస్టిక్ ఫైబ్రోసిస్ పేషెంట్స్, లేదంటే ట్యూబర్కులోసిస్ పేషెంట్స్. వాళ్ళకి ట్యూబర్కులోసిస్ పేషెంట్స్కి ఏంటంటే వీళ్ళందరికీ కఫం ఉంటుంది. సో దాన్ని మనము డైఫ్రమ్ ని స్ట్రెంథెన్ చేస్తున్నాం. సో ఒక పర్సన్ ని మనం ఏం చేస్తామంటే వెనకాల ఒక 2 దిండులు పెడతాం. యాక్చువల్గా దీన్ని సెమీ ఫోల్డెస్ పొజిషన్ అంటారండి. అంటే 45 degrees యాంగిల్లో మెయింటైన్ అయి ఉండాలి. సో వెనకాల మనము 2 దిండులు పెడతాము, దాని తర్వాత మోకాలు కింద 2 దిండులు పెడతాం. సో ఇలా 45 degrees యాంగిల్లో రావాలి. అండ్ దాని తర్వాత పేషెంట్ ని ఒక చేయిని తన ఛాతి పైన పెట్టుకోమంటామండి, ఇంకొక చేయిని పొట్ట పైన. ఒక పర్సన్ ని శ్వాసని ముక్కు ద్వారా పీల్చుకొని నోటి ద్వారా ఊదేమని చెప్పాలి. సో ఇప్పుడు మీరు శ్వాస పీల్చుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, పైన ఛాతి మూవ్ అవ్వద్దండి. మీ పొట్ట ఉంటుంది కదా, మీ పొట్ట అనేది బయటికి రావాలి ఇలా. సో మీరు శ్వాస ముక్కు ద్వారా పీల్చుకున్నప్పుడు ఇలా పొట్ట బయటికి రావాలి. నోటి ద్వారా ఊదేటప్పుడు వెనకాలకి వెళ్ళాలి. పొట్టని మీరు వెన్నపూస వైపు తీసుకుంటున్నట్టు చెయ్యాలి. పైన ఛాతి కదపకూడదండి. శ్వాస ముక్కు ద్వారా పీల్చుకుంటున్నప్పుడు మీ పొట్ట బయటికి రావాలి. నోటి ద్వారా ఊదేటప్పుడు వెనకాలకి వెళ్ళాలి. సో ఇలా మీరు 10 times చేయాలి. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే, నేను చెప్పాను కదా, డైఫ్రమ్ అనే మజిల్ ని మనం స్ట్రెంథెన్ చేసి ఆయాసం ఏదైతే ఉంటుందో అది తగ్గడానికి ప్రయత్నిస్తున్నాం. అండ్ రెస్పిరేటరీ మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేస్తున్నాం, యాక్సిలరీ మజిల్స్ ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. సో అది తగ్గించడానికి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు డైఫ్రమాటిక్ బ్రీతింగ్ కి ఇంకొక ప్రోగ్రెషన్ అండి. ఎప్పుడైతే మీరు ఇది అచీవ్ చేస్తారో దానికి ఇంకా ప్రోగ్రెషన్ ఎలా చేయొచ్చు అంటే, ఇలా 0.5 kgs ఆఫ్ వెయిట్ కఫ్ ఉంటుందండి. ఇది మీరు మీ పొట్ట పైన పెడతారు. ఎక్కడ అంటే ఎపిగాస్ట్రిక్ రీజన్, అంటే మనకి నేవల్ ఉంటుంది కదా, దానిపైన పెడతారు. సో ఇప్పుడు పేషెంట్ ఏం చేయాలంటే, మీరు ముక్కు నుంచి శ్వాస పీల్చుకుంటున్నప్పుడు దీన్ని మీరు పైకి రేస్ చేయాలండి. నోటి ద్వారా ఊదేటప్పుడు వెనకాలకి వెళ్ళాలి. సో ఇది ప్రోగ్రెషన్. ఇది ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి డైఫ్రమ్ ని. సపోజ్ ఒక పేషెంట్ కి తెలియట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇనిషియల్ స్టేజెస్ లో ఒక చిన్న బొమ్మ కానీ, లేదంటే పెన్ కానీ, బుక్ కానీ ఇలా ఇక్కడ పెట్టండి. సో వారు శ్వాస ముక్కు ద్వారా పీల్చుకుంటున్నప్పుడు ఇలా పైకి రేజ్ అవ్వాలి, నోటి ద్వారా గాలిని ఊదేటప్పుడు వెనకాలకి తీసుకుని వెళ్ళాలి. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్ స్టేజెస్ లో. ఫస్ట్ టాపిక్ అనేది పోస్టల్ డ్రైనేజ్ టెక్నిక్స్ అండి. ఈ సెకండ్ టాపిక్ అనేది ఇది డైఫ్రమాటిక్ ఎక్సర్సైజ్ అని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కిందకి వస్తాయి. సో ఇప్పుడు ఈ డైఫ్రమాటిక్ బ్రీతింగ్ అనేది ఇలా పడుకునే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే కూర్చొని కూడా చేయొచ్చండి కుర్చీలో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడన్నా మన నెక్, మన షోల్డర్స్ అనేది రిలాక్స్గా ఉండాలి. సో ఈ డైఫ్రమాటిక్ బ్రీతింగ్ లో ఏంటంటే అప్పర్ చెస్ట్ అనేది మూవ్ అవ్వద్దండి, పొట్ట మాత్రమే ఇలా మూవ్ అవ్వాలి. సో మనం ముక్కు నుంచి శ్వాస పీల్చుకుంటున్నప్పుడు ఇలా పొట్ట బయటికి రావాలి. నోటి ద్వారా వెళ్ళేటప్పుడు మన పొట్ట వెన్నపూస టువర్డ్స్ వెళ్తున్నట్టు చేయాలి. సో ఇది కూర్చున్నప్పుడు కుర్చీలో చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండి, బాక్స్ బ్రీతింగ్ అండ్ 4-7-8 బ్రీతింగ్. అంటే ఇది ఎవరికి చేయొచ్చు అంటే, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, లేదంటే యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. అంటే ఆస్తమాలో కొన్నిసార్లు ఏమవుతుందంటే యాంగ్జైటీ ఉండడం వల్ల అటాక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి, లేదంటే స్లీప్ డిస్టర్బెన్సెస్, ఎందుకంటే ఆయాసం ఉందనుకోండి స్లీప్ అనేది మంచిగా ఉండదు. సో అలాంటి పేషెంట్స్ ఇలాంటి ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ బ్రీతింగ్ లో ఫస్ట్ మనం ఏముంటాయంటే 4 steps ఉంటాయండి. ప్రతి స్టెప్ 4 seconds వరకు చేయాలి. ఎప్పుడన్నా ఫస్ట్ ముక్కు నుంచి శ్వాస పీల్చుకుంటారు. సో అది నేను 4 కౌంట్ చేశాను. సో 4 కౌంట్ చేసేంత వరకు పేషెంట్ ని శ్వాస పీల్చుకుంటూ ఉండమని చెప్పాలి. నెక్స్ట్ ఆ 4 seconds ని గాలి పీల్చుకుంటారు కదా, దాన్ని హోల్డ్ చేయాలి. దాని తర్వాత నోటి ద్వారా 4 seconds వరకు వదిలేయాలి. దాని తర్వాత 4 seconds వరకు అలానే ఉండాలి. సో ఇలా ఒక 5 to 10 times చేయాలి. ఇది చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పైన ఛాతీ అంటే అప్పర్ చెస్ట్ ఉంటుంది కదా, అది మాత్రమే మూవ్ అవ్వాలి. నెక్ ఇంకా షోల్డర్స్ రిలాక్స్ ఉండాలి. సో ఇప్పుడు ఒక పర్సన్ పైన చేసి చూద్దాము. ఒక హ్యాండ్ ని చెస్ట్ పైన పెట్టుకోండి, అప్పర్ చెస్ట్ పైన. ఇప్పుడు నేను 4 కౌంట్ చేస్తాను. సో 4 కౌంట్ చేస్తున్నంత వరకు మీరు శ్వాస ముక్కు ద్వారా పీల్చుకోవాలి. నెక్ ఇంకా షోల్డర్స్ రిలాక్స్ పెట్టాలి, అప్పర్ చెస్ట్ మాత్రమే మూవ్ చేయాలండి. సో స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 ఇలా 4 seconds శ్వాస పీల్చుకోవాలి. ఇప్పుడు 4 seconds హోల్డ్ చేయమని చెప్దాము. 1 2 3 4. ఇప్పుడు నోటి ద్వారా 4 seconds వరకు 1 2 3 4 ఇలానే ఊది 4 seconds అలానే పేషెంట్ ని వెయిట్ చేయమని చెప్దాం. 1 2 3
4. సో వదిలిన గాలిని అలానే 4 సెకండ్స్ వరకు పెట్టాలండి. సో ఇప్పుడు మళ్ళీ 4 టైమ్స్, మళ్ళీ 4 సెకండ్స్ చేద్దాం. ఈ 4 స్టెప్స్ మళ్ళీ పీల్చుకోండి. 1 2 3 4. 4 సెకండ్స్ పీల్చుకున్నారు. ఇప్పుడు 4 సెకండ్స్ హోల్డ్ చేయమని చెప్పాలి. 1 2 3 4. ఇప్పుడు నోటి ద్వారా వదిలేయండి 4 సెకండ్స్ వరకు. 1 2 3 4. 4 సెకండ్స్ ఊదిన గాలిని అలానే బయటికి పెట్టేయాలి. 1 2 3 4. సో ఇలా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ లో మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుందండి. సేమ్ స్ట్రెస్, యాంగ్జైటీ, స్లీప్ కానీ లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఆయాసం ఉన్న వాళ్ళు ఇంకొక టెక్నిక్ చేసుకోవచ్చు. దాన్ని 4-7-8 బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే 4 సెకండ్స్ ఆఫ్ శ్వాస పీల్చుకోవాలి, 7 సెకండ్స్ హోల్డ్ చేయాలి, 8 సెకండ్స్ నోటి ద్వారా గాలిని ఊదేయాలి. సో ఇది చేయడం వల్ల ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. సో ఇప్పుడు సేమ్ అప్పర్ చెస్ట్ పైన మనం చేయి పెట్టుకుంటామండి. నెక్ ఇంకా షోల్డర్స్ రిలాక్స్ గా ఉండాలి. సో ఇప్పుడు శ్వాస పీల్చుకోండి 4 సెకండ్స్ వరకు. 1 2 3 4. ఇప్పుడు 7 సెకండ్స్ వరకు హోల్డ్ చేయమని చెప్పాలి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు 8 సెకండ్స్ వరకు నోటి ద్వారా గాలిని ఊదియండి. 1 2 3 4 5 6 7 8. ఎప్పుడైనా గాలిని ఊదేటప్పుడు చిన్నగా విజిల్ వేస్తాం కదండి, ఇలా ఊదేయాలి. ఇంకొకసారి శ్వాస పీల్చుకోండి 4 సెకండ్స్ వరకు. 1 2 3 4. 7 సెకండ్స్ వరకు హోల్డ్ అండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు 8 సెకండ్స్ వరకు విజిల్ వేసినట్టు బయటికి బ్లో చేసేయండి. 1 2 3 4 5 6 7 8.